దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికీ వందనాలు తెలియచేస్తున్నాను. దేవుడు తన ఉచితమైన కృప చొప్పున నవంబర్ మాసమంతా కాచి కాపాడి డిసెంబర్ నెలలో మనందరినీ ప్రవేశపెట్టిన దేవునికి సమస్త మహిమ ఘనత ప్రభావములు ఆయనకే చెల్లునుగాక. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట, నిన్ను ఏమాత్రమును విడువను, నిన్ను ఎన్నడును ఎడబాయను. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5వ వచనం. మన దేవుడు ఎన్నడూనూ మనలను విడిచిపెట్టేవారు కాదు, విడనాడే దేవుడు కాదు. మనుషులు మనలను విడిచిపెట్టవచ్చు, మనలను త్రోసివేయవచ్చు, కానీ మన దేవుడు నిరంతరము మనకు సహాయము చేచు మనలను నడిపించుచున్న గొప్ప దేవుడు. గత నెలంతా కాచిన దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తూ డిసెంబర్ నెలంతా కూడా దేవుడు ఆయన రెక్కల నీడలో మిమ్మల్ని అందరినీ భద్రపరచునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. మీ ఉచితమైన కృప చొప్పున గత నెలంతా కాచి కాపాడి సంరక్షించి భద్రపరిచిన దేవుడవు మీరే. ఈ డిసెంబర్ నెలంతా మా ప్రియులెల్లరినీ జ్ఞాపకము చేసుకోండి. ప్రతి వారిని మీరు కాపాడండి. వారి ప్రయాణములలో క్షేమాన్ని ఇవ్వండి ప్రభువా. బలహీనులను బలపరచండి. దైవజనుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రతి దైవజనులను, వారి పరిచర్లను, కుటుంబాలను మీరు దీవించండి. దైవజనాంగం అంతటిని మీరు ఆశీర్వదించండి. సంఘబిడ్డలను జ్ఞాపకం చేసుకోండి. ప్రతి కుటుంబానికి క్షేమమును కలుగు చేయండి. నీ కృపచేత మమ్మలందరినీ ఈ నెలంతా నీ రెక్కల నీడలో భద్రపరచమని యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.